మహాన్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా యంగ్ టాలెంట్స్ చాలామంది కనిపిస్తున్నారు. ఓటీటీస్ పుణ్యమా అని కొత్త టాలెంటెడ్ ఆర్టిస్ట్ మన ముందుకు వస్తున్నారు. సో అదే విధంగా ఇవాళ మన టాక్ షోలో శ్రీనాథ్ మాగంటి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో, ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. Hello Srinath Garu. Hi, welcome to Maha News. Hi. How are you doing? Great. How are you? ఈ క్వారంటైన్ తర్వాత Yeah, doing good. Doing good, thank you. So first of all, అంటే అందరు అడిగే ఉంటారు ఈ క్వశ్చన్. కొంచెం కట్అవుట్ చూస్తే బాలీవుడ్ హీరో లుక్ వస్తుంది. సో మీ ఫిట్నెస్ గురించి నేను అడుగుదాం అనుకుంటున్నాను స్టార్టింగే. సో ఫిట్నెస్ ఇస్ ది మేజర్ థింగ్ కదా. సో హీరోస్కి కానీ హీరోయిన్స్కి కానీ లైక్ అందరికి. సో హౌ డు యూ మెయింటైన్ యువర్ ఫిట్నెస్ లెవెల్స్ అండ్ ఫిట్నెస్ ఇస్ అ హ్యాబిట్ అండి. ఏదో రాత్రికి పడుకునే పోయే ముందు మనం రేపు పొద్దున్న జిమ్కి వెళ్ళాలి అనుకుని పొద్దున్న 10ంటికి లేచి దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నెప్పేసిన ఎవ్రీ డే యూ హ్యావ్ టు గో, కన్సిస్టెంట్లీ యూ హ్యావ్ టు గో. సమ్ డే ఒక 4 వారాలు పడుతుంది టు సీ చేంజెస్ ఇన్ యర్ బాడీ అండ్ ఇట్ టేక్స్ 8 weeks పక్కనోడు మన బాడీ చేంజ్ అవుతుంది అని నోటీస్ చేయడానికి. అండ్ ఇట్ టేక్స్ 12 weeks టు బీ ఫిట్. సో కమిటెడ్గా చాలా వర్క్ చేయకపోతే ఆన్ యువర్ సెల్ఫ్, వెర్ యూ హ్యావ్ టు మంచి ఫుడ్ తినాలి, బాగా వాటర్ తాగాలి, హెల్తీ స్లీపింగ్ ఉండాలి. ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్. అందరికీ ఉండాలి అని రూల్ లేదు, బట్ ఐ ఎంజాయ్ బీయింగ్ ఫిట్నెస్ వెదర్ ఐ మీన్ మూవీస్ ఆర్ నాట్. సో ఇట్స్ ఫన్ టు మీ. యా. సో టాకింగ్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్, అంటే బిఫోర్ యాక్టింగ్ కంటే కూడా మీ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఐఎమ్ అ మెకానికల్ ఇంజనీర్. What? Yeah. Okay. I'm a mechanical engineer, an MBA, and an entrepreneur. I have my own factories. So the latest ఇప్పుడు మనకి నడుస్తుంది this UPVC windows అంటారు కదా. I have my own manufacturing unit. So సుమారు 60 మంది పనిచేస్తూ ఉంటారు. అది నడుస్తూ I am very ఐ థింక్ బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక హీరో నుంచి నేను వినడం. అంటే ఒక హ్యూజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెట్టుకొని, అంటే ఎంబీఏ కూడా చేశారు. దట్స్ నాట్ ఎ హ్యూజ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ, బట్ మెకానికల్ అంటే కొంచెం అకార్డింగ్ టు మీ మెకానికల్ ఇస్ తోప్. ఐ యామ్ అ సిఎస్సి గ్రాడ్యుయేట్. దెన్ మెకానికల్ ఇస్ ఆల్వేస్ తోప్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో హ్యాపీ డేస్ ఫీల్ వస్తుంది, అంటే కొంచెం మెకానికల్ తోప్ కదా ఆ సినిమాలో, అట్లా అన్నమాట. ఆ సినిమాలో కాదు, ఇన్ రియల్ లైఫ్ మెకానికల్ ఈజ్ తోప్. మెకానికల్, ఐ హోప్ ఆల్ ద మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ హ్యాపీ లిజనింగ్ టు దిస్. యా. సో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, ఎంబీఏ చేశారు, అండ్ యూ ఆల్సో ఓన్ ఫ్యాక్టరీస్ అని చెప్పారు. సో కొంచెం ఫ్యాక్టరీస్ అంటే ఆ వర్క్ ని అండ్ ఇటు పక్కన ప్యాషన్ ని బ్యాలెన్స్ చేయడం ఐ థింక్ ఇట్ ఇస్ రియలీ టఫ్. అంటే కంప్లీట్ డెడికేటెడ్ గా మూవీస్ కే మీరు ఉండాలి. ప్యాషన్, అంత ప్యాషన్ ఉంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? See, luckily I would say I'm blessed with నా టీం, మంచి టీం ఉంది. సో అర్ధరాత్రి అయినా సరే నేను ఫోన్ చేసి ఏంటి మ్యాటర్ అంటే దే విల్ గివ్ మీ అన్ అప్డేట్. అంటే నా యాబ్సెన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగే కేపబుల్ ఉన్న పీపుల్ని నేను పెట్టుకున్నాను. అండ్ దే ఆర్ ఆల్సో ఇంజనీర్స్. అండ్ నాకు పెద్దవాళ్ళతో పనిచేసే కంటే ఐ హ్యావ్ యంగ్ పీపుల్ వర్కింగ్ లైక్ 23, 24, 25. They work on toes. చాలా కొత్త ఐడియాస్తో దే విల్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అండ్ ఐ సపోర్ట్ దెమ్ టోటలీ. అండ్ స్టార్ట్అప్ కంపెనీస్లో నా ఫ్రెండ్స్ ఉంటారు, దే టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్. సో మై హౌస్ ఇస్ లైక్ ఓపెన్ ప్లాట్ఫామ్, వచ్చి దే కెన్ ట్రై. అండ్ ఈ క్వారంటైన్ టైంలో వేర్ కోవిడ్ వల్ల నేను, నా కొలీగ్స్ అండ్ మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరం కూర్చుని వీ వర్క్డ్ ఆన్ sanitizing machine, like trust me when I say that. Okay. We took it to a production kuda తీసుకెళ్ళి we did sales and we did prototypes. ఇవన్నీ చేసి we had fun. See, back then మనకు ఆ 3 నెలలు అప్పుడు there was no other job. 3 నెలలు ఏంటండి బాబు, 3-4 నెలలు. I mean నాకైతే నేను mentally అంటే you were into work కాబట్టి maybe 3 months. Yeah, 3 months ఫ్రీగా అనిపించిందేమో మీకు. ఫ్రీగా అంటే యాక్చువల్లీ కొత్త ఐడియాస్. సో వీ వర్ కమింగ్ అప్ విత్ సమ్ గుడ్ ప్రోటోటైప్స్ అండ్ ఆల్. సో లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే మూవీస్ మీద ప్యాషన్ ఎలా అసలు, ఇంత టోటల్ స్విచ్ ఎలా? దిస్ మైట్ సౌండ్ ఫనీ. సో మా క్లాస్లో నాకు క్లాస్ అర్థమయ్యేది కాదు బేసిక్గా.
వన్స్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్. ఇలాంటి వాళ్ళే ఇంత పెద్ద పెద్ద అసలు నేను నమ్మనిది నా ఫ్రెండ్స్ ని చాలా మందిని చూసాను, ఇలా అన్న వాళ్ళే వాళ్ళు ఇప్పుడు ఏ అయ్యో పొజిషన్ ఉన్నారో నాకు తెలుసు కదా, ఐ నో. సో నాకు ఎప్పుడైనా క్లాస్ అర్థం కాకపోతే ఛత్రపతి సినిమాలో హీరో నేనన్నట్టు, ఇంద్ర సినిమాలో హీరో నేనన్నట్టు ఊహించుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు నాకు. సో ఐ వాజ్ లైక్ రైట్, వై నాట్ ఐ. ఒకసారి అలా ఊహించుకోవడం నుంచి పుట్టిన థాట్ ఇది. యా యా. సో ఇంజనీరింగ్ లో బాగా చదవకపోవటం కారణం వల్ల వచ్చిన ఆలోచన. ఫ్రమ్ హైదరాబాదా మీరు? నేను ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ ఆఫ్ హైదరాబాద్, కానీ నేను చదువుకుంది తమిళనాడులో. సో తమిళ నీళ్ళు బాగా వంట పట్టాయి అనమాట అక్కడ. అండ్ కోయంబత్తూర్లో చదివా. అండ్ ఐ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ కోయంబత్తూర్. కోయంబత్తూర్లో దెర్ ఇస్ దిస్ వాటర్ కాల్డ్ సిరువాని వాటర్. ఇట్స్ అ సిరువాని లేక్. ఇట్స్ వరల్డ్స్ సెకండ్ స్వీటెస్ట్ వాటర్. And I didn't know this. Okay. Yeah. It's world's second sweetest water, and trust me, ఆ వాటర్ లోనే ఓ మ్యాజిక్ ఉంటుంది. సో యూ sometime you should visit Coimbatore, drink Sirwani water. Yeah. నిజంగా అంత స్వీట్ గా ఉంటాయా? Yeah. I'm not joking. నేను అక్కడ నీళ్ళు తాగిన తర్వాత హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఫిల్టర్ వాటర్ అయితే తాగుతుంటే నాకు బోర్ నీళ్ళు తాగుతున్నట్టు అనిపించేది. ఐమ్ లైక్ ఏంటిది, దిస్ ఇస్ బోర్ నీళ్ళ లేకపోతే క్యాన్ తెప్పియండి. నా బాధపడలేక మా అమ్మ క్యాన్ తెప్పించింది, అవి తాగినా కూడా బోర్ నీళ్ళు ఉన్నాయి. సో ఐమ్ లైక్ ఓకే, ద మ్యాజిక్ ఇస్ ఇన్ కోయంబత్తూర్, నాట్ ఇన్ హైదరాబాద్. వాటర్ విషయంలోకి వచ్చేసరికి యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్గా. నేను చదివిన కాలేజ్ కూడా ఇట్స్ కాల్డ్ పిఎస్జి టెక్. సో మెకానికల్ ఇంజనీర్స్కి ఇట్స్ అ వండర్ఫుల్ కాలేజ్. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ టు ద నెక్స్ట్ లెవెల్. Oh, very nice. So teachers are pretty serious, but they are friendly after we graduate. Okay. So అలా మీరు అదేంటి ఆ వాటర్ తాగడం వల్ల థాట్స్ మారాయి అంటారా? బేసిక్ గా థాట్ ఉంటది ఎప్పుడు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక కసి, హీరో అయిపోవాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అన్నది ఉంటుంది. సో సినిమా నాకు ఎప్పుడు ఫ్యాసినేటింగ్ గానే అనిపించిందండి, చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది. అంటే లార్జర్ దెన్ లైఫ్. నేను మొదటిసారి చిరంజీవి గారిని చాలా దూరం నుంచి చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఐఎమ్ లైక్ ఓకే. దాని తర్వాత వెంకటేష్ గారిని చూసి ఐఎమ్ లైక్ ఐ వాస్ కిడ్ బేసిక్లీ, హార్డ్లీ లైక్ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్. నాకు గుర్తుంది, మా అన్నయ్య ఇప్పటికీ ఏడిపిస్తాడు, నువ్వు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు వెంకటేషా అని అడుగుతావారా, ఎంత చిన్నగా ఉన్నావు. ఫస్ట్ క్లాస్లో రన్నింగ్ రేస్ చేస్తున్నప్పుడు ఐ వన్. సో ఆయన వచ్చి మెడల్ వేస్తుంటే చాలా ఫెమిలియర్గా ఉన్నారు. ఐఎమ్ లైక్ మీరు వెంకటేష్ అంటే చెప్తున్నారు, మీరు వెంకటేష్ అవును నేను వెంకటేష్. ఓకే, థ్యాంక్ యూ. సో అంటే దీస్ పీపుల్ దే డెడికేట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. చూసినంతసేపు సినిమా ఏముందిలే, సినిమా ఈ మాత్రం దానికే ఇట్లా తీసి పడేస్తారు. యా, బట్ నేను అలానే అనుకున్నా టు బి వెరీ ఆనెస్ట్. అంటిల్ అన్లెస్ ఐ గాట్ ట్రైన్డ్ ఫ్రమ్ సత్యానంద్ గారు. దాని తర్వాత సెట్కి ఫస్ట్ డే వచ్చి నుంచుని కెమెరా ముందు పెట్టగానే నా కాళ్ళు ఎలా వణుకుతూ ఉన్నాయి కింద. బట్ పైన ఓకే ఐమ్ కాన్ఫిడెంట్ శ్రీనాథ్ యూఆర్ కాన్ఫిడెంట్ అని చెప్పుకుంటూ ఇట్ టేక్స్ టైమ్. సో ఒక 100 మంది మనల్ని దే ఆర్ సీయింగ్, మనల్ని చూస్తూ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ అని ఉన్నప్పుడు దట్ ప్రెషర్ ఇస్ డిఫరెంట్ అసలు. యా, ఇప్పుడు నా క్లాస్మేట్స్ అందరూ వెన్ దే వాచ్డ్ హెచ్ఐటి దే కాల్డ్ డే మచ్చా. నా క్లాస్మేట్స్ అందరు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ தமிழியன்ஸ். వాళ్ళందరూ డే మచ్చా నల్లా పని నిరకడా నీ నెక్స్ట్ ఎన్న పడం పడ పోరా. సరే చెప్తా తర్వాత చెప్తా. అర్థమైంది. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, భాష ఏదైతేనే భావం ఒకటే అర్థమైపోతుంది. ఓకే, సో అలా దట్స్ హౌ యువర్ ప్యాషన్ స్టార్టెడ్ టువర్డ్స్. దట్స్ హౌ ప్యాషన్ స్టార్టెడ్. అండ్ సీ వన్ డే ఈ అన్ని ఇండస్ట్రీ ఇదంతా సెటప్ చేసుకున్న తర్వాత ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ మై డాడ్ ఐ వాంట్ గో ఇంటు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈస్ లైక్ నా మనసులో మాట చెప్పావు, వెళ్ళు, గో హెడ్, ఐల్ టేక్ కేర్. ఐమ్ లైక్ ఆర్ యూ సీరియస్ డాడ్? ఓకే, అంటే మీ ఫాదర్ ప్రీవియస్ గా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా ఇట్లా? ఏమీ లేదు, హింట్ ఇవ్వడం గానీ. మై డాడ్ హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్ ఆయన. సో హిస్ లైఫ్ ఇస్ ఇన్ టు హిస్ ఫ్యాక్టరీ అండ్ ఇల్లు ఫ్యాక్టరీ. సో చాలా సినిమాలు కూడా ఈ రోజు కూడా కూర్చోబెట్టి నేను చూపియాలి, ఈ సినిమా బాగుంది, ఓటీటీలో ఉంది చూడండి. నేను పెట్టెళ్తే ఒక సినిమా చూడటానికి 3 రోజులు టైం పడుతుంది దానికి. కొద్దిగా చూసి తర్వాత చూస్తా. మన సూర్య గారి మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీని 3 రోజులు చూసారు ఆయన. అవునా? ఆ సినిమా చూసి ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యారు. కొద్దిగా చూసి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో ఒక పిచ్చుక ఎగురుతూ ఉంటుంది కదా. మా నాన్న
ఆ పిచ్చుక ఎగిరే షాట్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ థాట్, ఐ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అంట. ఆయనకి ఆయన బేసిక్గా మా నాన్నగారు పెరిగిందంతా సినిమాలు చూసే, ఒక్కొక్క సినిమాలు 15 సార్లు 20 సార్లు 30 సార్లు చూసిన మనిషి ఆయన. మా ఇంట్లో ఇప్పటికీ పాండవ వనవాసం, గుండమ్మ కథ, పండగ వచ్చిందంటే గుండమ్మ కథ పడాల్సిందే మాకు, లేకపోతే అసలు ఒప్పుకోవడం. సో వాట్ వాజ్ యువర్ మామ్స్ రియాక్షన్? My mom, she's pretty open about it. My mom is a teacher basically. So కంప్లీట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారంటే నిజంగా కొంచెం ఎంకరేజ్ చేసింది. మై మామ్ ఇస్ అ టీచర్, గవర్నమెంట్ మన జిల్లా పరిషత్ హై స్కూల్లో కొత్తగూడలో షీ రిటైర్డ్ యాజ్ అ హెడ్ మిస్ట్రెస్. ఓ వెరీ నైస్. సో ఆవిడకి తెలుసు, 100 మంది 1000 మంది పిల్లల్ని చూసింది ఆవిడ. ఐఎమ్ షూర్ షీ కెన్ అండర్స్టాండ్ మీ. ఎల్లు ఏముంది, ఎల్లు ద బెస్ట్ ఏం ఇమాజిన్ చేయగలుగుతావు, ఇండస్ట్రీ ఇస్ వెల్కమింగ్. ద వర్స్ట్ ఏం ఇమాజిన్ చేయగలుగుతావు, నో వన్ ఇస్ విల్లింగ్ టు డూ అ మూవీ విత్ యూ, బట్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్, గో అహెడ్ అని. ఓకే వాట్ ఎల్స్, మామ్ అండ్ డాడ్ సపోర్ట్ చేసిన తర్వాత దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఈవెన్ ఆన్ టుడే ఆల్సో, సిన్స్ లాంగ్ టైమ్ ఈ లాక్డౌన్ మొత్తం సెట్కి వెళ్ళేది లేదు, కొత్త కథలు వింటాం ఇవే ఉన్నాయి. కాబట్టి మరి కథ వినేటప్పుడు మా అమ్మ నాకు కూర్చొని వింటూ ఉంటుంది నాతో పాటు. ఐ మీన్ అంటే చెప్పిన తర్వాత నేను వెళ్ళి మా అమ్మకి చెప్తూ ఉంటాను, బికాస్ నా బుర్రలో 10 సార్లు నడవాలి ఆ సినిమా. దట్స్ వెన్ ఐ విల్ ఫీల్ ఇట్ వెదర్ ఇట్ ఇస్ రైట్ మూవీ టు డూ ఇట్ ఆర్ నాట్. సో మా అమ్మకి చెప్తే షీఈస్ లైక్, లవ్ స్టోరీ బాగుంది, ఏమరా నాకు అర్థం కావట్లేదు. సో షీ ఈజ్ మై గైడ్ వన్స్ ఇట్ కమ్స్ టు దిస్. వెరీ నైస్. సో లైక్ ఫస్ట్ ఎవర్ ఆపర్చునిటీ, లైక్ మీరు ఉనికి అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఎస్, ఐ థింక్ దట్ వాజ్ యువర్ ఫస్ట్, రైట్? యా. ఓకే, సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అది కూడా శైలేష్. అసలు బ్రిలియంట్ అండి, అసలు ఎలా తీశారు అసలు ఆ సినిమా, అంటే హిట్ సినిమా చూస్తే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం అట్లా ఉన్నాయి. అంటే కొన్ని సినిమాలు ఏంటి అంటే మనం నెక్స్ట్ ఇది వస్తుంది, ఓకే అర్థమైపోయింది, ఇంకా వీళ్ళు ఏం కొత్తగా చూపిస్తారు. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లే పరంగా కానివ్వండి, డైరెక్షన్ పరంగా కానివ్వండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో షార్ట్ ఫిల్మ్ చేసి హిట్, అది కూడా నాని గారి ప్రొడక్షన్ నుంచి, ఐ మీన్ ఆయన ప్రొడ్యూస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ థింగ్. See, I believe that Sailesh Anna, he's a doctor. He's an ophthalmologist and he's a scientist and he studied in Australia. He has a beautiful exposure. ఆయనకు చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. అండ్ సో ఇట్లా నేను సినిమాలోకి వెళ్తున్నాను అనుకున్నప్పుడు నేను ఫస్ట్ కజిన్ మా హరీష్ అన్నయ్య అని ఉన్నారు. సో హరీష్ అన్నయ్య అండ్ శైలేష్ అన్నయ్య ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మా అన్నయ్యకి చెప్పా, మా అన్నయ్య ఈడేంటో సినిమాకి వెళ్తా అంటున్నాడు రా, సినిమాలు చేస్తా అంటున్నాడు అని మా శైలేష్ అన్నకి చెప్పాడు. అంటే ఆయన ముందు నుంచే అంటే ఈ ఇందులో ఉన్నారా, ఈ ఫీల్డ్ లో ఉన్నారా? లేదు 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 లేదు, శైలేష్ చాలా ర్యాండమ్ గా వచ్చారు ఆయన ఇక్కడికి. ఆయనకి ప్యాషన్ ఉంది. సో ఆయన నాకు ఫోన్ చేసి, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి, అరే సినిమాలోకి వెళ్తున్నావు అంట. లైక్ యా ఐమ్ ప్లానింగ్ అన్న. చెయ్యి అస్సలు ఆలోచించుకు, చెయ్యి ఎవడేమన్నా కూడా చేసే, నువ్వు నాకు చాలా ఉందిరా, విల్ డిస్కస్ ఓవర్. ఇప్పుడు ఏంటి ఏం చేస్తున్నావు అంటే, స్ట్రగ్లింగ్ పేస్లో ఉందన్న, ఐఎమ్ టేకింగ్ స్టెప్ బై స్టెప్. సరే జుట్టు గడ్డం కట్ చేయకు, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, నేను వస్తాను హైదరాబాద్కి, విల్ డూ 1 షార్ట్ ఫిల్మ్ అని చెప్పి, దట్స్ వెన్ ఉనికి హ్యాపెండ్. ఉనికి చేయడానికి మేము ఇండియా మొత్తం తిరిగాం, కనీసం ఒక 9000 కిలోమీటర్లు తిరిగి ఉంటాం. నాట్ ఇన్ ఫ్లైట్స్, జనరల్ కంపార్ట్మెంట్. ఏంటి మళ్ళీ శైలేష్ అన్న యాజ్ దిస్ థింగ్ డిసెంబర్లోనే షూటింగ్ చేసాడు. సో మిడ్ డిసెంబర్ హైదరాబాద్ నుంచి వారణాసికి వెళ్ళేటప్పుడు చలి ట్రైన్లో, అండ్ ఇట్స్ ఎ స్లీపర్ క్లాస్, 3 క్రూ, నేను శైలేష్ అన్న అండ్ ద డిఓపి. రాత్రి చలికి ఆల్రెడీ జాకెట్స్ తీసుకెళ్ళి మేమంతా ఏముందిలే, ఐ థింక్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనుకున్నాం. రాత్రి చలికి నేను శైలేష్ అన్న లేచి ఒకరినొకరిని వివర్ ఆల్మోస్ట్ అబ్యూజింగ్. అట్లీస్ట్ దానివల్ల ఒంట్లో వేడి వస్తుంది, సీరియస్గా ఉండొచ్చు అని. ఈ గ్యాప్లో కింద ఒకటి పడుకుని ఉన్నాడు, ఆడు కాస్త శైలేష్ అన్న బెడ్ కబ్జా చేసాడు. సో ఆడికి పేరు కూడా పెట్టేశాం, కబ్జా కింగ్ అని చెప్పి. సో ఫ్రమ్ దేర్ వీ ట్రావెల్డ్ లాట్ ఆఫ్ ప్లేసెస్. హైదరాబాద్ నుంచి వారణాసి, జైసల్మేర్, జోధ్పూర్, రాజస్థాన్, హిమాచల్, ఢిల్లీ, మొత్తం హిమాచల్, ఢిల్లీ, కేరళ, కన్యాకుమారి, వైజాగ్, అరకు,
చెన్నై ఈ ఒక రౌండ్ వేసి వచ్చాం ఒక బేసిక్గా. షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఇంత యా వర్క్ యా చేశారు. Oh my God. 15 డేస్లో అయిపోయింది ఇది మొత్తం. Ah. 15 days 15 sunrises 15 sunsets చూసి we were blown away. I mean after that the magic happened with Sailesh Anna. He took it and showed it to Nani garu. Nani గారికి బాగా నచ్చింది అండ్ హిట్ అప్పటికే అంటే హిట్ నాని కదా. గారిని అప్రోచ్ అవ్వాలన్న థాట్ ఎలా వచ్చింది? శైలేష్ గారికా? నా దట్స్ హిస్ స్టోరీ. ఓకే ఓకే ఐ మీన్ సి ఐఎమ్ షూర్ కంటెంట్ బాగున్నప్పుడు ఒక మీటింగ్ సరిపోద్ది. సో ఒక మీటింగ్లో కంటెంట్ ఇంప్రెసివ్గా ఉంటే సెకండ్ మీటింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది, థర్డ్ మీటింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. దట్స్ హౌ హిస్ జర్నీ ఈజ్. అండ్ నాని అన్న ఫ్రమ్ వాట్ ఐ నో హిమ్ తెలిసిన కొద్దిలో ఈజ్ అ వెరీ వెల్కమింగ్ పర్సన్ అండ్ హీ స్ప్రెడ్స్ హిస్ హ్యాండ్ లైక్ దిస్, దా యా యా come give me a hug, if you love me that much come give me a hug. So he's a very welcoming person. సో టాకింగ్ అబౌట్ ఓటీటీస్, Yeah, ఓటీటీస్ అంటే ఇప్పుడు మన లాక్డౌన్ నుంచి కొంచెం ఈ పాండమిక్ ఓటీటీస్ బాగా అయ్యే కాపాడిని కాపాడుతున్నాయి, అందరినీ కూడా అదే కాపాడుతున్నాయి. సో ఓటీటీస్ ఫ్యూచర్ మనకి ఇంకా కొంచెం వైడ్ రేంజ్ లో కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే. అండ్ రీసెంట్ గా ఆహా 100% తెలుగు ఎంటర్టైన్మెంట్. సో ఆహా లాంటి ప్లాట్ఫామ్స్ అనేవి లైక్ మీలాంటి యంగ్స్టర్స్ కి అప్కమింగ్ హీరోస్ కి మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ అనిపిస్తుంది నాకు. సో హౌ అబౌట్ యూ, ఆహా నుంచి ఏమైనా మీకు కాల్ రావడం కానీ ఏమైనా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడం కానీ ఏమైనా వచ్చిందా? వచ్చినాయండి. సి ఆహా ఇస్ యాప్ వేర్ దర్ యాక్ట్, వాళ్ళు జెన్యున్గా దర్ లుకింగ్ ఫర్ న్యూ టాలెంట్. అంటే చేసిన వాళ్ళతోనే చేయాలి, ఓన్లీ స్టార్స్తో చేయాలి అన్న కాన్సెప్ట్ లేదు. దే ఆర్ బీయింగ్ వెరీ వెల్కమింగ్. నన్ను ఆఫీస్కి పిలిచారు, వీ హ్యాడ్ అ డిస్కషన్ అండ్ సి ఐ హ్యాడ్ HIT 1 and 2. సో ఐఎమ్ ఇన్ మై లీగల్ అగ్రిమెంట్స్. ఐ వుడ్ కొన్ని కంటెంట్స్ ఉన్నాయి, దే వర్ వెరీ అమేజింగ్. ఐ వాజ్ లైక్ కెన్ ఐ డూ దే ఆర్ లైక్ యువర్ చాయిస్. సి ఆపలేదు, ఎవ్రీ వన్ వర్ ఎంకరేజింగ్, బట్ అగైన్ you have the bigger picture. Someday definitely I would love to work for AHA and I'm looking forward to do a OTT movie with AHA. నైస్. Yeah. యా అండ్ ఆల్సో ఇప్పుడు అంటే హీరో క్యారెక్టర్సే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, అంటే మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ లైక్ హీరో ఫ్రెండ్స్ కానివ్వండి, కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ కానివ్వండి, అలాంటివి ఏమైనా వస్తే మీరు చేస్తారా? ఐఎమ్ నాట్ లిమిటింగ్ మై సెల్ఫ్ అండి. నేను ఇక్కడతో ఇంతే చేస్తాను, ఇలానే ఉంటాను అన్న కాన్సెప్ట్ ఆర్ ఎజెండా ఏం లేదు. ఇట్స్ అబౌట్ వేర్ కెన్ ఐ షో మై టాలెంట్. అండ్ సి కొంతమంది నన్ను హీరోగా చూడొచ్చు, కొంతమంది నన్ను విలన్గా చూడొచ్చు, కొంతమంది నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడొచ్చు. సి నన్ను 10 రకాలుగా చూడగలుగుతున్నారు అంటే దట్స్ అ ప్లస్ పాయింట్. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను. అండ్ సి అండ్ ఇఫ్ యూ వుడ్ హావ్ సీన్ మీ ఇన్ HIT, the whole movie I look like an antagonist. అంటే చాలా మంది డౌట్ పడి ఉంటారు దట్ ఈడే ఆ దొంగ ఈడే. యా సో యా ఇన్ ద ఎండ్ దట్ చేంజ్, ఒక ఇంప్రెషన్ మారిపోయింది. ఫస్ట్ నుంచి చూస్తూ ఏంటిడు అనుకున్నాడు. యా దెన్ కమ్స్ ద ట్విస్ట్ వేర్ దిల్ సే ఓకే ఇఫ్ ఈ క్యారెక్టర్ వచ్చి ఉండకపోతే ద ప్రోటాగనిస్ట్కి సేవింగ్ పాయింట్ ఉండేది కాదేమో. సో ఇలాంటి ఎక్సైట్స్ మీ అలాట్. యూ నెవర్ నో. ఐఎమ్ ఓపెన్. అండ్ విజయ్ సేతుపతి గారు ఇస్ సంథింగ్ హూ ఐ లుక్ అప్ టు ఇన్ తమిళ్. సో ఆయన హెజిటేట్ చేయరు. అండ్ సూపర్ డీలక్స్లో ఆయన హిజ్రా అది చేసినప్పుడు అయితే ఐ వాజ్ బ్లోన్ అవే. ఐమ్ లైక్ వో, he didn't hesitate in it. Very nice. Yeah. So అండ్ ఆల్సో అంటే ఇప్పుడు మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా కూడా అంటే ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీ ఉన్నాయి, అంటే కొన్ని వస్తున్నాయి. సో ప్రాపర్ థియేటర్ అంటే ఇప్పుడు థియేటర్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు మీ నుంచి రాబోతున్న సినిమా మూవీస్ కొన్ని ఉన్నాయి. సో అవి థియేటర్ రిలీజ్ అవుతాయా లేకపోతే OTT రిలీజ్ అవుతాయా? అంటే మనకి థియేటర్స్ త్వరలో ఎంత if you are talking about theaters or OTT, I always prefer theaters because theater maza is something else. And definitely. Upcoming movies are going to be in theaters, that's for sure. And see, after theaters it's going to go to the OTT, that's a different game. But yeah, theaters planning eduna sare, we are going for a theater only. అండ్ ఆల్సో స్క్రిప్ట్ సెలెక్షన్ ఆర్ స్క్రిప్ట్ చూసింగ్ ఆఫ్ అ స్క్రిప్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే
పెద్ద హీరోస్ అయినా కూడా కొంచెం తప్పు స్క్రిప్ట్ అంటే కొంచెం అంత అలా అటు ఇటుగా ఉన్న స్క్రిప్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఫెయిలియర్స్ చూస్తారు డెఫినెట్లీ. సో మీకు స్క్రిప్ట్ వైజ్లో ఎవరు హెల్ప్ చేస్తారు? అంటే మీరే మొత్తం కంప్లీట్లీ యువర్ డెసిషన్ లేకపోతే ఇట్స్ మై డెసిషన్ అండి. నేను మా అమ్మకి చెప్తాను, ఇందాక చెప్పినట్టు నేను ఆవిడకి చెప్తాను. బికాజ్ వాళ్ళు పడిన స్ట్రగుల్ వేరు, మనం పడుతున్న స్ట్రగుల్ వేరు. చాలా చూసి ఉండొచ్చు. నాకు ఫ్యాసినేటింగ్ అనిపించిన దాంట్లో వాస్తవాలు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ స్క్రిప్ట్స్ అన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్న ఏ స్క్రిప్ట్ అయినా ఇట్స్ గోనా వర్క్ అవుట్. ఆకాశమే సరిహద్దురా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నది. అంటే ఎయిర్లైన్ కంపెనీ పెడదాం అనుకుంటే వెళ్ళిపోయి పెట్టేయటం ఇస్ నాట్ ఎ జోక్. యూ హ్యావ్ టు ఫైట్. నాట్ ఓన్లీ ఎయిర్లైన్, ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నాం, ఒక బడ్డీ కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం, సాయంత్రం బజ్జీలు వేసుకునేటోడు అవ్వచ్చు, రోడ్డు మీద అడుక్కునేటోడు అవ్వచ్చు. దెర్ ఇస్ అ స్ట్రగుల్ ఎవ్రీవేర్. సో ఇట్ షుడ్ బీ క్లోజ్ టు రియాలిటీ అండ్ నాట్ దట్ నేనేదో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ యాక్టర్ కాబట్టి పాష్ లైఫ్లో ఉంటాడు అది అని చెప్పి. సో రీసెంట్లీ నేను 25 days కొడైకెనాల్ వెళ్ళొచ్చా. అండ్ ద ప్లేస్ వేర్ ఐ స్టేడ్, రోజుకి 500 రూపాయలు ఇస్ ద రెంట్. ఒక బెడ్ ఇస్తాడు, డామిటరీలో ఉంటాము. మధ్యలో దర్ ఇస్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అక్కడ నేను టేబుల్స్ అవన్నీ క్లీన్, కామన్ ఏరియా ఉంటుంది, ఆ టేబుల్స్ అవన్నీ క్లీన్ చేసి ఊడ్చి తడిగుడ్డ పెడితే ఒక మీల్ ఫ్రీ. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సర్వైవ్. అంటే డబ్బులు స్పెండ్ చేయడం ఈజ్ వెరీ ఈజీ, బట్ గెట్ ఆన్ టు ద గ్రౌండ్ రియాలిటీ. సో అలా మీలో ఒక డీప్ పర్సన్ కనిపిస్తుంది. ఐఎమ్ అ వెరీ లైట్ మైండెడ్ పర్సన్. You put me on stress, I'll stop working. But you leave me, I'll run like a wild horse. That's me. Very nice. సో అక్కడ వంట వండాం మేము. సో అలా మీల్స్ సంపాదించుకున్నారా? ప్రతిసారి కాదు, కొన్నిసార్లు. అంటే కొంతమందికి ఏంటంటే ఇలాంటివి కొన్ని క్రేజీ థింగ్స్ చేస్తే ఒక కిక్ ఇస్తుంది, ఇలాంటివి చేయాలి. ఆ మ్యాడ్నెస్ ఉంది నాకు, ఆ మ్యాడ్నెస్ ఉంది. ఐ ట్రెక్డ్ ఫ్రమ్ కొడైకెనాల్ నుంచి, కొడైకెనాల్ ఇస్ ఇన్ తమిళనాడు, మునార్ ఇస్ ఇన్ కేరళ. కొడైకెనాల్ టు మునార్ 3-day ట్రెక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్. అంటే లిటరల్గా మేము ఫారెస్ట్లో, లిటరల్గా అడవిలో ఉన్నాం. అంటే గ్యాంగ్తో వెళ్ళారా ఎవరన్నా? నేను ఒక్కడనే వెళ్ళా ఇదంతా, ఈ ట్రిప్ అంతా ఒక్కడిని. సో ఆ అడవిలో నుంచి వెళ్ళేది అనేది ర్యాండమ్గా 5 కలిసాము. అండ్ మైండ్ సింక్ అయింది దట్ ఎస్ ఒకడు ఆల్రెడీ చేశాడు దాంట్లో. ఈజ్ లైక్ ఇక్కడ గైడ్ గాడు ఉంటాడు, ఆడిని తీసుకెళ్ళాలి, ఆడు తీసుకెళ్తాడు అని. సో వీ ఫౌండ్ ద గైడ్. సో దట్ గైడ్ కలవగానే 5,000 అన్నాడు. ఐమ్ లైక్ ఓకే, టేక్ ఇట్, లెట్స్ గో. ఏంటి ఇలానే వెళ్ళిపోతారా? నేను చెప్పులు వేసుకున్నాను అప్పుడు. ఇట్స్ లైక్ ఏంటి ఇలానే వెళ్ళిపోతారా? ఐమ్ లైక్ ఎస్, అలా కుదరదు, అలా నేను చెప్పాను. సో దట్ గై ఇస్ లైక్ ఓకే, ఇలా కుదరదు, పాములు అవన్నీ ఉంటాయి, ఇక్కడ దాకా షూస్ వస్తాయి, అవి తెచ్చుకోండి, 3 రోజులు ట్రెక్, రోజుకి 1000 రూపాయలు రెంట్. సో షూస్ తెచ్చుకో, లేకపోతే నువ్వు మధ్యలో పోతే నాకు సంబంధం లేదండి. సో భయం పెట్టి ఆడు 3 రోజులు. యా, he's too frank. See, you're going into the wild. మేము ఇక్కడ ఉన్నాము, I think 1/2 kilometer దూరంలో we saw elephants, group of elephants going, bisons వెళ్తున్నాయి, snakes అయితే కౌంట్లెస్ చూసుంటాం మేము. ఒక 5 గంటలు భయం వేసింది, దాని తర్వాత ఓకే అలవాటైపోయింది, దీని నుంచే ఉండాలి. సో ఒక టెంట్లో ఉన్నాం, నా పక్క టెంట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఐ మీన్ దీస్ ర్యాండమ్ పీపుల్ హూ వీ బికేమ్ ఫ్రెండ్స్. పక్క టెంట్ మీద పడుకున్నాడు ఆ మనిషి. ఆ టెంట్ లోపల నుంచి అరుస్తున్నాడు, డోంట్ కమ్ అవుట్ అని. లైక్ సరే ఏంటి, నేను అరుస్తున్నాను ఎందుకు, వై షుడ్ ఐ నాట్ కమ్ అవుట్ అంటే, దెర్ ఇస్ అ స్నేక్ ఆన్ మై టెంట్. అది అలా పడుంది, దాని నీడ చూస్తున్నాడు ఆడు. దెర్ ఇస్ అ స్నేక్ ఆన్ మై టెంట్. సో తొందరగా బయటికి. దట్ వాస్ అ బ్యూటిఫుల్ ట్రిప్. అంటే ఏదో సినిమాల్లోనే అవుతాయి ఇలాంటివి అని అనుకుంటుంటాం మేము, రియాలిటీలో కూడా ఇలా అవుతుందని. అడవి అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ యూ కెన్ డీటాక్స్. మెంటల్గా డీటాక్స్ అవ్వాలంటే అడవికి వెళ్ళిపోవటమే. దట్స్ వాట్ ఐ బిలీవ్. 4 రూముల్లో కూర్చొని గట్టిగా అరిస్తే ఎక్కువ వచ్చి మనల్ని కొడుతుంది తిరిగి. అదే అడవిలో అరిసేస్తే షీల్ అబ్జార్బ్, మదర్ నేచర్ విల్ అబ్జార్బ్ యువర్ నెగటివిటీ. నైస్. యా, సో ఫైనల్గా మీరు ఫ్యూచర్ అంటే లైక్ ఎవరి ప్రొడక్షన్ హౌస్లో నటిద్దాం అనుకుంటున్నారు అండ్ ఏ డైరెక్టర్స్తో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? See, right now I'm working with Sailesh Anna and I'm really happy to work with him and
anytime I would love to work with him. And right now there is this అండ్ ఆల్సో ఐ హ్యావ్ వన్ థింగ్, సారీ టు ఇంటరప్ట్. yeah, please. శైలేష్ గారు ఎలా అనిపిస్తుంది అంటే హీఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ బిగ్ థింగ్ అనిపిస్తుంది నాకు. I అంటే believe in ఆయన that. మైండ్ సెట్, ఆయన ప్రాజెక్ట్ చూసాం కదా, Yeah, చూసాం yeah. కదా. సో అలా అనిపిస్తుంది అంటే ఆయన ఐడియాలజీ థాట్స్ ఆర్ No, he's a next level person, and he's a next level person. To be very honest, ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా చేయగలడు అన్న దానికి నిదర్శనం నా కంటి ముందు చూసి ఆయన్ని. హీ వాంటెడ్ టు బి అ డాక్టర్, హీ బికేమ్ అ డాక్టర్. హీ వాంటెడ్ టు బి అ సైంటిస్ట్, హీ బికేమ్ అ సైంటిస్ట్. హీ వాంటెడ్ టు బికమ్ అ ఫోటోగ్రాఫర్, హీ బికేమ్ అ ఫోటోగ్రాఫర్. దెన్ హీ వాంటెడ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్, నౌ హీస్ అ ఫిల్మ్ మేకర్. అండ్ రేపు పొద్దున్న నేను ఆస్ట్రోనాట్ అవ్వాలి అని డిసైడ్ అవుతే మాత్రం చేసేస్తాడు. అండ్ దెర్ ఇస్ నో స్టాపింగ్. ఏదో వెళ్ళి వద్దులేరా లైట్లే సగం ఉండదు. కొంతమంది అలా పుట్టేస్తారంతే. He And doesn't lucky hesitate. you got associated with him. And I feel lucky and blessed, and it's mutual love between each other. Naku, I love him as a person and he loves me as a person. So yeah, and lucky ga my idhar ideologies on the movie are same. So why not create a magic? Yeah. So other than Shailesh garu, inka meeru directors, ఏ directors తో చేద్దాం అనుకుంటున్నారు? See, there's this director who I'm very much interested about. His name is Pradeep Krishnamurthy. సో ఆయన రీసెంట్గా మూవీ వస్తుంది కపటదారి అని చెప్పి, మన తెలుగులో సుమంత్ గారితో చేస్తున్నారు. అవును, ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సుమంత్ గారిది ఇంట్రెస్టింగ్ గా ఉంది. హి లుక్స్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ దిస్ మూవీ. నేను చూశాను. సో హీ అండ్ ఐ ఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్, ప్రదీప్ కృష్ణమూర్తి. అండ్ సో యు వర్కింగ్ విత్ హిమ్? నిన్న రాత్రి కలిసాం. లైక్ గివ్ మీ అ స్టోరీ అన్న. ఈస్ లైక్ ఒక కథ ఉంది అందుకనే కలిసాం మనం, లెట్స్ డిస్కస్ ఓవర్. ఐమ్ లైక్ yes, that's going to be happening in Tamil hopefully. Oh, very nice. Yeah. So that is going to be your debut if it's gonna happen, it's gonna be a debut in very nice Tamil industry for sure. And who else? అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ మనకి చాలా యంగ్ బ్లడ్స్ ఉన్నారు. సందీప్ గారు, మసాలా సందీప్, మసాలా సందీప్ అండ్ కలర్ ఫోటో. యా, కలర్ ఫోటో డెఫినెట్లీ. వెరీ నైస్. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ అసలు క్రేజీ థాట్స్ తో వస్తున్నారు. అండ్ అదర్ దెన్ అంటే వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా పెద్ద డైరెక్టర్స్? See, all the young people I would love to work with అండి. There is no limitation. పెద్దవాళ్ళతో ప్రతి పెద్ద డైరెక్టర్ గారితో వర్క్ చేయాలని ఒక యంగ్ యాక్టర్గా, ఐ మీన్ కమింగ్ యాక్టర్గా ఆ కోరిక ఉంటుంది. రాజమౌళి గారితో వర్క్ చేయాలి, తర్వాత మన పూరి గారితో వర్క్ చేయాలి. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకుంటున్నా. మీ కట్అవుట్ కి పూరి జగన్నాథ్ గారు అయితే ఒక హీరోయిజం చూపిస్తారేమో. I'll go introduce myself. నేను పూరి గారిని ఎప్పుడు కలవలేదు. నేను పర్సనల్గా మీకు స్టోరీ రాసేస్తాను. అయ్యో, థ్యాంక్ యూ. ఇఫ్ ఇట్ డస్ ఇట్, మీరు అన్నట్టు జరిగితే I'll remember you and I'll treat you that day. Yeah, you have to. Definitely I will. So thing is, yeah, I want to work with young people. నాకు ఐఎమ్ నాట్ లుకింగ్ ఏదో ఫార్ములేటెడ్ కథ తీసుకొచ్చి ఇది చేస్తే హిట్ అయిపోద్ది. నో, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఎక్స్పెరిమెంట్ చేద్దాం, కమ్ ఆన్, ఇట్స్ అ మూవీ. ఎండ్ ఆఫ్ ద డే మనకంటే నేను మెంటల్ ఉండి అనుకుంటే నాకంటే మెంటల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. అండ్ దోస్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. సో ఐ వుడ్ ఎంకరేజ్. నేను రీసెంట్గా ఒక స్క్రిప్ట్ కూడా చదువుతున్నాను. దట్స్ ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్ ఆఫ్ ఇట్, బట్ యా, ద డైరెక్టర్ ఆఫ్ ఇట్ ఇస్ 23-year-old. What? He's a 23-year-old. వచ్చి what's your opinion, would you like to do అంటే చదివిన తర్వాత I gave him my feedback and he's like definitely I would love to work with him. Okay, nice. So yeah, you never know. Yeah, we never know. Yeah, if 19 ఏళ్ళలో కుర్రోడు వచ్చి నాకు దగ్గర మంచి నన్ను ఇంప్రెస్ చేసే కథ ఉందంటే I'll jump into it. తను చేయగలుగుతాడా లేదా అంటే నమ్మాలండి. ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ బిలీవింగ్. లైక్ మైండెడ్ పీపుల్, డజంట్ మ్యాటర్ వాట్ ఏజ్, చిన్న పెద్ద ఇదేం లేదు. లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి కూర్చుంటేనే సినిమా అవుతుంది. ఇప్పుడు వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ, యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ. అనుకున్న మన రాజు గారు అండ్ ఆల్ ద కెమెరామెన్, ద హోల్ టీమ్ ఇస్ రెడీ టు మేక్ దిస్ షో హ్యాపెన్. సో ఇంతమంది కామన్ ఇంట్రెస్ట్ ఇస్ మేకింగ్ దిస్ ఈవెంట్ బెటర్. కావాలనుకుంటే ఇందాక బిఫోర్ వి స్టార్టెడ్ దేర్ వాజ్ లైటింగ్ చెక్ నడుస్తుంది. వై డిడ్ దే డూ దట్? బికాస్ దే నీడ్ పర్ఫెక్షన్. దే నీడ్ పర్ఫెక్షన్. ఎందుకంటే ఇచ్చే దాంట్లో ఆ క్లారిటీ కావాలి. అండ్ దట్స్ మోర్ ఎక్సైటింగ్. లైక్ మైండెడ్ పీపుల్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఆల్సో ఆడియన్స్ మైండ్ సెట్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయింది. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదు. అంటే ఇంతకు ముందు అయితే ఒక వివి వినాయక్ గారు అంటే కమర్షియల్, ఇట్లా కాలు లేవడం, రాజమౌళి గారు దట్ ఆల్సో దే ఎంజాయ్. బట్ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ లేని సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. You never know because people are pretty open ఇప్పుడు. OTT వచ్చేసరికి
ఫిల్టర్ Thoughts లేకుండా కూడా వచ్చేసింది. అవును. లైక్ ఇఫ్ యూ సీ గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్ ఫిల్టర్ లేకుండా వచ్చింది. దట్ మ్యాడ్నెస్ ఇస్ వాట్ పీపుల్ లవ్డ్ ఇట్. Yeah. అండ్ పీపుల్ ఆర్ మ్యాడ్ ఇన్ దర్ హెడ్ అండ్ హార్ట్ సమ్వేర్. సో యా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో Thank you మంచి very much. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్వర్సేషన్. Yes. Yeah. మీ ప్రాజెక్ట్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ Thank you, ఫ్యూచర్లో thank you. మీరు అనుకున్న డైరెక్టర్స్తో వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.